చాలామందికి ఫీనెహాసు ఇష్టం, మరి ముఖ్యంగా కుర్రోళ్ళకి. ఎందుకంటే ఈ ఆవేశం నచ్చింది వాళ్ళకి, ఈ ఆవేశం నచ్చుద్ది. నేను కూడా ఫీనెహాసు లాగా పనిచేయాలని అనిపిస్తుంది వాళ్ళకి. కొంతమందికి ఈ వాక్య భాగంలో ఉన్న సత్యాలు అర్థం కాక, అంతరార్థం అర్థం కాక, ఫీనెహాసులో ఉండే కోపం వాళ్ళ మాదిరిగా పెట్టుకుందాం అనుకుంటారు. ఫీనెహాసుది ముక్కు మీద కోపం కాదు, ఫీనెహాసుది రోషం. వీళ్ళు తమ కోపానికి అడ్డు పెట్టుకుంటారు. ప్రధాన్ని తప్పుబట్టి, ప్రధానికి ఆవేశపడిపోయి ఏమనంటే నేను రోషం కలిగిన వాడిని అంటూ ఉంటారు. రోషం అంటే ముక్కు మీద కోపం కాదు. రోషం అంటే దేవుని క్రమం గురించిన రోషం. ఇలా జరగకూడదే, ఇలా జరిగిందే అనే ఒక బాధ. మీరు ఒక విషయానికి జవాబు చెప్పండి. దేవుడు చంపమంటే చంపాడా, ఈయనంతటి ఈయనలు చంపేశాడా? అందుకనే ఫీనెహాసు పద్దాకా చంపినట్టు ఉండదు స్టోరీ. ఎన్నిసార్లు చంపాడు చరిత్రలో? ఒకసారే. నాకు రోషం అండి, ఎవడు కనపడితే దాన్ని వేసేస్తాను అనలా. అదే ఆ టైంలో ఆ తెగులు కాపడానికి దేవుడు పెట్టిన ఆక్రమం. ఆసక్తి కలిగి ఉండటం అంటే అర్థం ఏంటంటే కోపాన్ని తారాస్థాయిలో చూపించడం అని కాదు. దేవుడు ఏం చేయమంటే అది చేయటం.